వచ్చి మన ఆత్మను చంపేస్తాయి. అందుకే మనం బలహీనులం కాకూడదు. ఈ ప్రయాణంలో ఎప్పుడూ కూడా మనం బలహీనులమి కాకూడదు. బలహీనులం అయ్యామా వాడి నోటికి చిక్కిపోయినట్లు లెక్క. బలహీనులం కాకూడదు. ఎప్పుడు బలము కలిగి ప్రయాణం చేయాలి. కనుక ఈ ప్రయాణం ఎలాంటిదంటే శక్తికి మించిన ప్రయాణం ఇది. శక్తికి మించిన ప్రయాణం. అందుకే భోజనం చేసి ఏలియా భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి హోరేబు కొండకు వచ్చాడు. అలాగే నీవు ఈ భోజనపు బలము చేత ప్రయాణం చేసి దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి. ఇది శక్తికి మించిన ప్రయాణం ఇది. అందుకే మనకి బలం చాలా అవసరం. భోజనము చెయ్యాలి. ఏంటా భోజనం? దేవుని వాక్యం అనే భోజనం మనం చేస్తూ రావాలి. ఆ భోజనపు బలము చేత ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ఆ భోజనము బలము చేత ప్రయాణం చేశాడు. హోరేబుకు వచ్చాడు.